హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. మన ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ అంటే మీ జిల్లాలోనే జాబ్ అండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంకా ఫీజు కూడా లేదనమాట. గ్రామీణాభివృద్ధి అంటే మీ గ్రామీణ ప్రాంతాల్లో మేనేజర్ ఉద్యోగాలండి. సో జాబ్స్ డిస్టిక్ మేనేజర్, డిస్టిక్ ఒక్క మేనేజర్ పోస్టు నిజంగా చాలా మంచి అవకాశం. ఇది ఎవ్వరు మిస్ చేయొద్దండి. మనకు ఫీజు లేదు, రాత పరీక్ష కూడా లేదు కాబట్టి, సొంత జిల్లాలో జాబ్ కాబట్టి సో మీకు ఇది మంచి అవకాశం. అందరికీ షేర్ చేయండి వీడియోని. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తే నాకు ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి ఒక మోటివేషన్ దొరుకుతుందన్నమాట. నెలకు 35,000 రూపాయలు జీతం అండి. ఓకే, క్లియర్గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్. ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము కాబట్టి జెన్యూన్ వెబ్సైటు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది అని చూస్తే చూడండి, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ మేనేజర్లు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఉంటారు కదా, వాళ్ళని గుర్తించి చూడండి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ప్రోగ్రామ్ కింద జాబ్స్ డిస్టిక్ మేనేజర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. మొత్తం 19 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు ఆగస్టు 1వ తారీఖున ఈ నోటిఫికేషన్ వచ్చింది. చాలా బాగుంటుంది జాబ్ అనేది, వర్క్ తక్కువే కానీ ఇంకొకరికి లైఫ్ ఇచ్చే జాబ్ అనమాట. జాబ్స్ డిస్టిక్ మేనేజర్స్, JDMs అండి. ఓకేనా? సో మంచి శాలరీ అనమాట. మీ గ్రామీణ ప్రాంతాల్లో సో యువకులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఏదైనా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచడం అండి. సో చాలా బాగుంటుంది జాబ్ అయితే, ఎవరు మిస్ చేయొద్దు. అయితే ఈ ఉద్యోగాలని వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్ అయితే తీసుకుంటున్నారండి. ఇప్పుడు తెలుసు కదా మీకు, మన ఏపీలో TDP ఉంది ప్రభుత్వం. సో వాళ్ళు కాంట్రాక్టే మెయిన్ విడుదల చేస్తారు కానీ తీసేయడం అంటూ ఏమి ఉండదండి. సో ఇరుక్కుంటే చాలా జాబ్లో చాలా బాగుంటుంది. ఈచ్ డిస్టిక్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకు జాబ్స్ డిస్టిక్ మేనేజర్ మొత్తం 19 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ ఒక్కసారి మనము ఓసీకి ఎన్ని, ఓసీ ఉమెన్కి ఎన్ని, అలా ఇవన్నీ గమనిద్దాం. ఓసీకి అంటే జనరల్ మేల్స్ అప్లై చేయడానికి 7 ఉద్యోగాలు ఉన్నాయి. ఓసీ ఉమెన్కి 2 ఉన్నాయి. ఓసీలో మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు ఉమెన్స్, వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 అండి. ఎస్సీలో ఉమెన్స్కి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఎస్టీ ఉమెన్స్కి 1 అయితే ఉంది. BCA 1, BCA ఉమెన్కి 1, BCBW అంటే ఉమెన్కి 1, BCE ఉమెన్కి 1, మొత్తం 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీ కేటగిరీలో మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి వయసు కూడా ఎంత ఉండాలి దీనికంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 45 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఏం పని చేయాలన్నా మేము అంటే ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ DDU-GKY అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎఫెక్టివ్గా. ఓకేనా? అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేట్ విత్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఫర్ మొబిలైజేషన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్. చెప్పాను కదా, గ్రామీణ నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ప్లేస్మెంట్ యాక్టివిటీస్ని మనం కల్పించాలన్నమాట. సో మానిటర్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ సచ్ యాజ్ సర్టిఫైడ్ ట్రైనీస్, ప్లేస్మెంట్ పర్సంటేజ్, DDRs అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లైంట్స్. కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ టు ట్రైనింగ్ సెంటర్స్,
ఎన్ష్యూర్ బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ క్వాలిటీ ఆడిట్స్. అంటే మనకు ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి సో అక్కడ అటెండెన్స్ అంతా కరెక్ట్గా వస్తుందా, ట్రైనింగ్ సెంటర్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ విజిట్ చేయాలన్నమాట. సబ్మిట్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్ట్స్ టు స్టేట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ SMMU లైస్ విత్ DRDAs, ITDAs, PRIs అండ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ప్రోగ్రామ్ కన్వేగన్స్. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్ ఇచ్చినా కూడా చేసేదానికి విల్లింగ్గా ఉండాలంట. ఇక కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యునరేషన్ ఎంత అంటే 35,000 రూపాయలు పర్ మంత్ అండి. జీతం 35,000 రూపాయలు వస్తుంది నెలకండి జీతం అనేది. అడిషనల్గా మీకు TADA కూడా అప్లికేబుల్, ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా, సో దానికి TADA కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అంటే జీతం కాకుండా మంచి శాలరీ. సో మనకు ఆగస్టు 2 నుంచి మనకి ఎంతవరకు చూడండి ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆగస్ట్ 4 మనకు స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 ఆగస్టు 15వ తారీఖు కల్లా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎలా సెలెక్షన్ చేస్తారంటే షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ అంతే, ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు. షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారండి. వీటికి ఎలా అప్లై చేయాలి? ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూడండి ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు recruitment.seed@gmail.comకి. ఇది సబ్జెక్ట్ లైన్లో ఏం పెట్టాలంటే మెయిల్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ CDAP అని చెప్పేసి మీ యొక్క ఏదైతే మీ రెజ్యూము, ఒకటి అప్డేటెడ్ రెజ్యూము, అలాగే SSC సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్ కోసం డిగ్రీ సర్టిఫికేట్లు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే పెట్టండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, క్యాస్ట్, ఆధార్ కాపీ, ఇవన్నీ కూడా PDF ఫార్మాట్లో పంపించాలన్నమాట. PDF ఫార్మాట్లో అయితే పంపించాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వచ్చిన అప్లికేషన్స్ స్క్రూటినీ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. పర్ఫార్మెన్స్ బాగా ఇస్తే మీరు ఇంటర్వ్యూలో సెలక్షన్ అయితే అయిపోతారండి. సో మంచి అవకాశం ఇది, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. మీకు ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇది కూడా స్కాన్ కాపీ అయితే పెట్టండి. ఇక దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద బ్యాచిలర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలంట. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఫర్ మాస్టర్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, సోషల్ వర్క్, సోషియాలజీ, PG డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ MBA. సో ఇలాంటి వాటిల్లో అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. నార్మల్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే టెక్నికల్గా చూసుకుంటే 6 months సర్టిఫికేషన్ ఉండాలండి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన, అంటే మీకు కంప్యూటర్ పైన వర్క్ చేయగలరు అని చెప్పి ఒక MS ఆఫీస్ సర్టిఫికేట్ ఒక 6 months సరిపోతుంది. ఇక ఈ రిలవెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఈ కంప్యూటర్ పై వర్క్ చేయడం కానీ, రిపోర్ట్ జనరేట్ చేయడం కానీ, సో ఇలా వీటిల్లో మీకు కనీసం ఒక 2 ఏళ్ళ అనుభవం అయితే అడుగుతున్నారు. సో మీరు ఎక్కడైనా కంప్యూటర్ ఆపరేటర్గా లేకపోతే ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీరు దానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మొత్తంగా అయితే ఇది క్వాలిఫికేషన్స్, జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లేట్ చేయదండి, ఆగస్టు 15 లోపల అయితే అప్లై చేసుకోండి. మీకు కింద లింక్స్ అయితే ఉన్నాయి. సో మరొక మంచి జాబ్ బిట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.